ప్రభు పేరట క్రైస్తవ ఐందవ సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, నేటి సమాజంలో జరుగుతున్న కార్యకలాపాలను బట్టి చాలా విధాలుగా హిందూ దేవుళ్ళ గురించి వాగ్వాదం జరుగుతున్న వేళలో వారిని పక్కన పెట్టేసేసి యేసుక్రీస్తు వారు ఎలాగైతే కొత్త నిబంధన గ్రంథంలో మనతో మాట్లాడాడో, మీ మధ్యకు తోడేళ్ళు చర్మము గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు మీ మధ్యకు సంచరిస్తాయి, దేవుళ్ళలోనికి రాకుండా చేస్తాయి, దుర్ప్రచారణ దుర్బోధనలు చేస్తాయి, వాటి నుండి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకి ఎలాగైతే చెప్పాడో, ఆ విధంగా నేటి సమాజంలో కూడా అబద్ధ బోధకులు అనేవారు చాలామంది కూడా ఉన్నారు. క్రైస్తవులారా, ముఖ్యంగా గమనించండి. నేటి కాలంలో ఈనాడు జరుగుతున్న క్రైస్తవ వివాదాలలో మరి ఎంతవరకు మంచో ఎంతవరకు మంచి కాదో నాకైతే దేవుడి సంకల్పం ఏంటో అతని పట్ల నాకైతే తెలియదు, అది దేవుడికే తెలుసు. విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదాలు తినొచ్చు అని అన్నారు. దాని విషయమై చాలామంది కూడా చాలా విధాలుగా ఆన్సర్లు చెప్తున్నారు, చాలా విధంగా ప్రశ్నిస్తున్నారు. అతనికి ఉన్నది ఏంటి అని అంటే, నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు, దేవుడే నాకు బయలుపరుస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడతాడు అన్నటువంటి అజ్ఞానంలో పడిపోయాడు. బెనహం గారు ఎలాగైతే నేను అపోస్తులుడైన పౌలును, నేను దేవుని శిష్యుణ్ణు, నన్ను ఆరాధించండి అని ఎలాగైతే చెప్పుకుంటున్నాడో ఆ విధంగా చెప్పుకోవట్లేదు, ఆ విధంగా అతను అనుకుంటున్నాడు. ప్రభు పేరట వీళ్ళందరూ కూడా గమనించాలి. అటువంటి దుర్బోధనలు దుర్ప్రచారాలను వినమాకండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని బట్టి ఏది సత్యమో, ఏది చెడ్డ తరంకు సంబంధించిన చెడ్డదో అవన్నీ కూడా గమనించి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి వెళ్దాం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదాలు తినొచ్చు అని చెప్పాడు. దాని విషయమే మీ అందరికీ మీ ముందుకు లేఖనాల పరంగా లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయో, గ్రంథంలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమి మనకు తెలియజేస్తున్నాయో వాటి పరంగా మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గమనించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదాలు తినొచ్చు, అవి అపవిత్రమైనవి కాదు కదా, వాటి విగ్రహాల దగ్గర పెట్టినంత మాత్రాన వాటిని విగ్రహాలు ఎంగిలి చేయవు కదా, అపవిత్రపరచవు కదా, మనం ప్రార్థన చేసుకుని తింటే ఏమి కాదు, అపవిత్రమైనది కూడా పవిత్రమైనది ప్రార్థన చేసుకుని తింటే అని చెప్తున్నాడు. ప్రార్థనకి అంత శక్తి ఉంది, లేదు అని చెప్పట్లేదు. పెట్టినవి తినమాకని దేవుడు చెప్తున్నాడు కదా. అవి మారుస్తాడా మారవడా, అపవిత్రమైనవి పవిత్రం చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే, అవి తినొద్దు అని దేవుడు చెప్పాడు. మనకు తినొద్దు అని చెప్పినప్పుడు అది మారుస్తాడు మారవుడు అనే ప్రశ్న మనం వేయకూడదు. దేవుడికి వ్యతిరేకంగా ఉంటాం మనం. దేవుడికి ప్రశ్న వేయకూడదు. మారుస్తాడు కదా తినొచ్చు అని వేయకూడదు. దేవుడు అసలు మార్చేది మారవంది పక్కన పెట్టి దేవుడు అసలు తినమాక అంటున్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది చెప్పిన విషయాలే. ఐందవ సోదరులు పెట్టేటువంటి ప్రసాదాలు ఎందుకు తినరు మీరు క్రైస్తవులు అని అన్నప్పుడు చాలామంది కూడా ఇప్పటిదాకా కూడా చాలామంది చాలా విధాలుగా చెప్పారు. నేనేం చెప్తానంటే, వారు చెప్పిందే చెప్తాను నేను కూడా. ఏంటి అని అంటే, హిందువుల్లోనే మాల వేసిన వాళ్ళు, దీక్షలో ఉన్నోళ్ళు, మాల వేసిన వాళ్ళు, అయ్యప్ప మాల కానీ, శివుడు మాల కానీ, ఇతర ఆంజనేయ స్వామి మాల కానీ, ఇతర మాలలు వేసినప్పుడు, అదేవిధంగా దీక్షలో ఉన్నప్పుడు
మనం క్రైస్తవులు ఎలాగైతే ఉపవాసంలో ఉంటామో వారు కూడా దీక్ష అనేది ఒకటి ఉండిద్ది వాళ్ళకి. ఆ దీక్షలో ఉన్నప్పుడు అదేవిధంగా సోమవారము శనివారము మాంసాన్ని తినరు హైందవ సోదరి సోదరులందరూ కూడా. ఎందుకు తినరు అని అంటే, మాలలో దీక్షలో ఉన్నప్పుడు మాంసాహారం తింటే వారు అపవిత్రమైపోతారనే నియమం వాళ్ళది. చెడు వాళ్ళ హృదయంలో వస్తుందేమో అనేటువంటి నియమం నిబంధన ద్వారా వాళ్ళు తినరు. దీక్షలో ఉన్న మాలలో ఉన్న కూడా హైందవులు కదా మాలలో దీక్షలో ఉండేది. ఆ హైందవులకు సంబంధించిన హైందవులే ఏదైనా దేవుడికి సమర్పించినవి అయినా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా పండుగ రోజు చేసుకున్నవైనా వారికి పెట్టరు. వాళ్ళు ఎందుకు పెట్టరంటే వాళ్ళు దీక్షలో ఉన్నారు. అది నియమం పాటించాలి, నిబంధన పాటించాలి. వారికి ఆ దీక్షలో ఉన్నప్పుడు అదొక నిబంధన ఉల్లంఘించరు. వాళ్ళు నిబంధన పాటిస్తూనే ఉంటారు. అలానే మనకు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత, అంటే క్రీస్తును మనము నమ్మిన తర్వాత ఆ బాప్తిజం పొందిన తర్వాత నుండి మనమందరం కూడా ఒక దీక్షలాగా ఉంటాం. ఒక నిబంధన నియమము పాటిస్తూ ఉండాలి దేవుని యొక్క రాజ్యం కొరకు. అది మన నిబంధన. అది ఏమిటిది ఆ నిబంధన అంటే, వాళ్ళ దీక్షలో మాల్లో ఉన్నప్పుడు ఎలాగైతే తినరో మనము కూడా నిత్యం బాప్తిజం తీసుకున్నారు మరునాడు నుండి నిత్యం మనం దీక్షలో ఉన్నట్టే లెక్క. కాబట్టి దీక్షలో ఉన్నాం కాబట్టి వారు పెట్టేటువంటివి తినకూడదు. వారు పెట్టేటువంటివి తినకూడదనే నియమం మన బైబిల్లో ఉంది. అన్ని జనులు వారి విగ్రహాలకు పూజించి వాటికి అర్పించిన ప్రతి ఒక్క దానిని మీరు తినకూడదు, వాటి తిన్న ఎడల మీరు అపవిత్రులైపోతారని బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగా మనం ఆ నిబంధన అనేది ఉల్లంఘించకూడదు. దేవుడు చెప్పిన దానిని మనము ఉల్లంఘించకూడదు. దేవుడు చెప్పిన దాన్ని ఉల్లంఘించబట్టే ఆదాము అవ్వ పాపాత్ములైనారు. దేవుడు వద్దు అన్న దాన్ని చేశారు కాబట్టి పాపాత్ములయ్యారు. పాపం వారి నుండి పుట్టింది. ఇప్పుడు దేవుడు వద్దన్నది మనం చేస్తే పాపాత్మలం కామంటారు. మరి పాపాత్మలం అయితే దేవుడు వద్దన్న దాన్ని చేయకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడు వద్దన్న దాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఉగ్రత ఆటోమేటిక్గా మనం వెనక్కి వస్తుంది. అయితే ఇక్కడ మన నియమం ఏంటి అని అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీకు డౌట్గా ఉంటే మీ దగ్గర బైబిల్ చూడండి. హైందవుల దగ్గర లేకపోతే మొబైల్లో గూగుల్లో దొరుకుతున్న బైబిల్, దానిలో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో చదువుకుందాం. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇరవబడిన అని ఇక్కడ దాంట్లో బ్రాకెట్ ఉంది కదా, వదిలేసేయండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను అని దేవుడు చెప్తున్నాడు. ఏది బల్లారాగన వారికి ఎలాగైతే దీక్షలో ఉండి వారు మాంసాహారము కానీ హైందవులు పెట్టేటువంటి ఏ విధమైనటువంటివి కానీ వారు మాలలో దీక్షలో ఉన్నప్పుడు ఎలాగైతే తీసుకోకుండా ఉంటారో, మనం బాప్తిస్మం పొందిన తర్వాత వాటిని తీసుకోకూడదు. అది మన నియమం, దేవుడు చెప్పిన నియమం. మనము ఈ బల్ల మనం ఎలాగైతే ప్రతి నెల తీసుకుంటున్నాం కదా, ఆ బల్ల అనేది వారు తీసుకోకూడదు. వారు ఎందుకంటే వారు మారు మనసు పొందలేదు. ఇది మన నియమం. బాప్తిస్మం తీసుకున్న కాడ నుండి ఇది మన నియమం. ఏంటిది? బల్ల ఆరాధన తీసుకునేది అది మన నియమం. దాన్ని మనం పాటించాలి. మారు మనసును పొందిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. అది హైందవులు తీసుకోరు కదా, వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు న్యాయబద్ధంగా
ఎంతవరకు నిజమో కాదో వారి దేవుడు నాకైతే క్లియర్గా తెలియదు, కానీ వారు విశ్వసించిన దాని ప్రకారమే వారు దాన్ని తినరు, తీసుకోరు. ఇది మన కొరకై నియమించిన నియమం. ఇది క్రైస్తవుల్లో మారు మనసు పొందిన వారికే. క్రైస్తవులు చాలామంది ఉంటారు, మారు మనసు పొందిన వారు చాలా తక్కువగా ఉంటారు. వారి కొరకు మాత్రమే ఈ నియమం. ఆ నియమం ఏంటంటే బల్ల ఆరాధన అని బైబిల్ చెప్తుంది. మారు మనసు పొందిన తర్వాత కూడా మీలో ఏదన్నా అపవిత్రం అంటే మీరు తీసుకోమాకండి. అపవిత్రాన్ని కడుక్కున్న తర్వాత మీరు ఆ బల్లాన్ని తీసుకోవడానికి ఇష్టపడండి. బైబిల్ చాలా సేవకులు మనం చెప్పడం విన్నాం. కాబట్టి మన నియమం ఏంటి అని అంటే, బాప్తీసం తీసుకున్న కాడ నుండి మనం ఒక దీక్షలో ఉన్నట్లుగా మనం ఈ బల్లారాధన తప్ప హైందవ సంబంధించిన అన్యజనులకు సంబంధించిన, అంటే వారికి సంబంధించింది కాదు, దేనికి సంబంధించినా కూడా విగ్రహాలకు అర్పించినది మనము తీసుకోకూడదు. అది ప్రసాదమైన, మాంసమైన ఏదైనా కూడా సరే విగ్రహాలకు అర్పించినది మనము ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము తీసుకోకూడదు. అది ప్రార్థన చేసుకుంటూ పవిత్రమైంది కాదని అది పక్కన పెట్టిన దేవుడు చెప్పలే. ప్రార్థన చేసుకున్న తర్వాత పవిత్రమైంది మీరు తినండి అని చెప్పలే. అసలు వాటిని తినమాకని చెప్తున్నాడు. కాబట్టి దేవుడి మాట మనం వినాలి. మాకు పవిత్రమైనది బల్లారాధన. ఎవరికి? మనకు పవిత్రమైనది బల్లారాధన. దీన్ని క్రైస్తవుల్లో కూడా చాలామంది తీసుకోరు. నేను చెప్పాను మీకు ముందు, తీసుకోరు. మారు మనసు పొందితేనే తీసుకోవాలి. ఇది మన నియమం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మన నిబంధన ఇది బల్లారాధన అనేది. వారి అన్ని జనులే తీసుకోరు. వారి దీక్షల మాలలో ఉన్నప్పుడు వారికి అంత నిష్ట ఉంటే మనకెందుకు ఉండకూడదు నిష్ట అండి? ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. వారి యొక్క మతంలోని వారికి దీక్షలో ఉన్నప్పుడు పెడితే వాళ్ళు తిననప్పుడు, మనం క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తు మార్గంలో మన సత్యాన్ని బట్టి మనం నడుస్తున్నప్పుడు వారే తిననిది మనం ఎందుకు తినాలి? వారికి మధ్య సోదరి భావాలు ఉండవా? మనకి వాళ్ళకి మధ్య ఉండాలా? వారికి మధ్య ఇవి చేసినా కూడా అంత తెచ్చిపెట్టినా కూడా తినరు. మనం ఎందుకు తినాలి? సోదరి భావాలు ఉండాలి, ఉండొద్దు అని నేను చెప్పట్లే. ఖచ్చితంగా ఉండాలి. మానవత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. మతం, కులం, వర్గం రాకూడదు అక్కడ. మనిషి ఒక సహవాసంగా ఉండాలి, అంతేగాని దేవుడి దగ్గరికి వచ్చేసరికి, దేవుడు పెట్టిన నియమాల దగ్గరికి వచ్చేసరికి దేవుడు పెట్టిన నియమాలను మనం ఖచ్చితంగా పాటించాలి. వారు ఎలాగైతే వాళ్ళ దేవుళ్ళు పెట్టారు అనే నియమాన్ని ఎలాగైతే వాళ్ళు పాటిస్తున్నారో మన దేవుడు పెట్టిన నియమాలు మనం పాటించాలి. ఫ్రెండ్షిప్పే, మానవత్వమే ఉండాలి. కానీ మన దేవుడు పెట్టిన నియమాలు మనం పాటించాలి. వారు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి, వారు దేవుళ్ళు పెట్టినటువంటి నియమాలు వారు ఎలాగైతే క్రమబద్ధంగా పాటిస్తున్నారో మన దేవుడు మనకు పెట్టినటువంటి నిబంధన మనకు క్రమబద్ధంగా పాటించాలి. తినకపోతే సోదర భావం ఉండదు, మానవత్వం ఉండదు అని ఇక్కడ అంత అవసరం లేదు మనకు. మీకే కాదు మానవత్వం ఉండేది, మాకు మానవత్వం ఉండేది. ఇది తిరగపోవడం వల్ల సోదర భావాలు కట్టు కావు కదా. మనం ఏమన్నా వాళ్ళని బలవంతం పెట్టట్లే కదా, మీరు వచ్చి తినండి, మీరు వచ్చి మా యేసుక్రీస్తుని నమ్ముకోండి అని. అయితే ఇక్కడ నేటి దుర్బోధకులు ఎలా తయారయ్యారంటే, ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నారో చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు నీ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఎవరు? యెజబెలు, ప్రవక్తి అనే యెజబెలు ఏమని? జారత్వము చేయుటకును విగ్రహాలకు బలించిన వాటిని తినుటకును, విగ్రహాలకు సమర్పించిన వాటిని తినుటకును ఏం చేస్తుంది? మోసం చేస్తుంది అని ప్రకటన గ్రంథంలో ఉంది.
అన్న మీరంటే నాకు చాలా ఇష్టం అన్న. మీరు చాలా విషయాలలో దేవుడికి కట్టుబడి ఉన్న విషయాలలో నాకు చాలా ఇష్టం. కొన్ని విషయాలే నాకు మీ నుండి నచ్చవు, కానీ చాలా విషయాలలో మీరు నాకు బాగా నచ్చుతారు విజయప్రసాద్ రెడ్డి గారు. అని మీరు త్వరగా దేవుడిని పూర్తిగా అంగీకరించి దేవుడు ఏం చెప్తున్నాడు అని బైబిల్ ఇంకోసారి రిపీట్ చేసి చదివి నిజమైన సత్యమేదో ప్రజలకు కనుపరచండి అన్న. ఇది ఒక నా చిన్న మనవి. మీరు చిన్నవాడినని నన్ను చిన్న చూపు చూడకుండా మానవత్వంగా మీరు ఏదైతే మానవత్వం ఉంటున్నారో ఆ మానవత్వ రీతిగానే నా మాట విని మీరు ఒకసారి దేవుని యొక్క మార్గాన్ని, సత్యాన్ని చక్కగా బైబిల్ గ్రంథాలు తిరిగి మళ్ళీ చదివి సత్యమేదో గ్రహిస్తారని నా చిన్న మనవి. ఇక్కడేమంటున్నాడు, ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీ, ప్రవక్త అని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీ ఏం చేస్తుందంటే జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తున్నది. మీరు చేస్తుంది కూడా అదేనన్నా. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చు, అది ప్రార్థన చేసుకుని తింటే ఏం కాదు, దేవుడికి సృష్టి కదా అది. నేను వస్తాను, దేవుడు సృష్టి అన్నారు కదా, దాని విషయాలకు నేను తర్వాత వస్తాను. తినొచ్చు, ప్రార్థన చేసుకుని తింటే ఏం కాదు, అపవిత్రమైనది కూడా పవిత్రమైనది, ప్రార్థన చేసుకుని తినొచ్చు అని మీరు చెప్పారు. ఇక్కడ దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది దాసులను బోధించుతున్నది, అది తప్పు అంటున్నాడు. ఆ స్త్రీ యెజబేలు ప్రవక్త పట్ల తప్పని దేవుడు చెప్తున్నాడు. తప్పని చెప్తున్నాడు, కానీ తినమని చెప్పినా కూడా వారు ఒకవేళ మారి తిన్నారనుకో, దాన్ని నేను మారుస్తానులే, తినండి ఏం కాదు, నేను మార్చుతాను, నేను చూసుకుంటాను, దాన్ని అపవిత్రమైంది పవిత్రంగా చేస్తాను, మీరు తినండి అని దేవుడు చెప్పట్లే. ఏం చెప్తున్నాడు? మోసం చేస్తుంది, దేవుడు వద్దన్న దాన్ని కూడా చేయమన్నాడు అని చెప్పినట్లు మోసం చేస్తుందని దేవుడు చెప్తున్నాడు మనకు. ఇక్కడ పవిత్రమైంది అపవిత్రమైంది కాదు, ప్రార్థన చేసుకుంటే పవిత్రమైంది అని కాదు దేవుడు చెప్పేది. అసలు వద్దు అంటున్నాడు ఇక్కడ. ఈ స్త్రీ చెప్పినంత మాత్రాన, వారు తిన్నంత మాత్రం ఏమైంది? దేవుడు పవిత్రం చేస్తే ఏం కాదు కదా. పవిత్రం చేసేది పవిత్రం చేయండి పక్కన పెడితే అసలు వద్దే అని అంటున్నాడు ఇక్కడ. ఇలాంటి ప్రవక్తలు మోసం చేస్తారు అని చెప్తున్నాడు. తినొద్దని చెప్తున్నాడు ఇక్కడ. అపవిత్రమైనది ఏది కూడా తినొద్దు. ఏమని? విగ్రహాలకు బొమ్మలకు బలి ఇచ్చిన వాటికి మీరు తినొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా తెలివి తక్కువ బోధ ఎలా ఉండిద్దంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకుందాం. ఒక లేఖన భాగంలో చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలో, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. అన్ని జనుల విషయంలో ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? 19వ వచనంలో, నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహాలకు అర్పించిన దాంట్లో ఏమైనా ఉన్నదా? విగ్రహములలో ఏమైనా ఉన్నదా అని చెప్పేదేనా అని అంటున్నాడు. విగ్రహాల్లో ఏమైనా ఉన్నదా, లేకపోతే అర్పించిన దాంట్లో ఏమైనా ఉన్నదా అని ప్రశ్న కాదు ఇక్కడ. విగ్రహాల్లో ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు, అర్పించిన దాంట్లో ఏమైనా ఉన్నదా లేదా అని కాదు అక్కడ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, వారు విగ్రహములకు కాదు దయ్యాలకు అర్పిస్తున్నారు, మీరు దయ్యములతో పాలివారు కాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, విగ్రహాల్లో ఏమైనా ఉన్నదా అని అడగట్లే. విగ్రహాల్లో ఏమైనా ఉన్నదా, లేకపోతే విగ్రహాలకు అర్పించిన దాంట్లో ఏమైనా ఉన్నదా అని అక్కడ క్వశ్చన్ కాదు అది. వారు విగ్రహాలకే కాదు, ఆ విగ్రహాలు వాళ్ళు పూజించేటువంటి ఆ విగ్రహాలు అసలు వాటికి కాదు వాళ్ళు చేసేది, ఆ రూపంలో ఉన్నటువంటి శక్తులు అనగా దయ్యములకు వారు అర్పిస్తున్నారు. ఆ అర్పణలు మీరు తిని దయ్యమును
పోలిన వారుగా మీరు ఉండటం నాకు ఇష్టం లేదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వారు అర్పించే విగ్రహాలకు కాదు, విగ్రహ రూపంలో ఉన్నటువంటి దయ్యాలకు, ఆ దయ్యాలకు అర్పించిన వాటిని మీరు తినకూడదు, దయ్యమును పోలిన వారికి నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. 20వ వచనంలో లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనైనను దయ్యము బల్ల మీద ఉన్న దానిలోనైనను పాలు పొందనేరరు అని చెప్తున్నాడు. ఏమని? అన్యజనులు విగ్రహాలు కనిపించిన దాన్ని తింటే, దాన్ని స్వీకరిస్తే ప్రభువు బల్లాలో చెయ్యి వేయడానికి కూడా అర్హత లేదని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? అర్థమైంది. ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, విగ్రహాలలో ఏమైనా ఉన్నది అని కాదు, విగ్రహాల్లో ఏమీ లేదు. అదేవిధంగా విగ్రహాలకు అర్పించిన దాంట్లో ఏమీ లేదు. కానీ విగ్రహ రూపంలో ఉన్నటువంటి దయ్యాలకు అర్పిస్తున్నారు, అది నా బాధ అని దేవుడు చెప్తున్నాడు. దయ్యాలకు అర్పించిన దాన్ని మీరు తినకూడదు, మీరు తింటున్నారు, అది నా బాధ అని దేవుడు చెప్తున్నాడు. వాటిని తినమాకండి, దయ్యమును పోలిన వారై ఉండుట నాకు ఇష్టం లేదు. అటువంటి దయ్యములకు అర్పించినటువంటి అర్పణలు మీరు తిన్నా స్వీకరించినా అప్పటి నుండి మీరు బల్లాలో చేయవేయడానికి అర్హులు కాదు అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇంకొక విషయంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనంలో విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. పౌలు గారు ఏమంటున్నాడు? విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని పౌలు యొక్క అభిప్రాయం అంట. అర్థమైందండి? విగ్రహ సంబంధించిన ఏదైనా కూడా దాన్ని స్వీకరించమాకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అబద్ధ బోధకుడు అంటారు మరి మీరు? కాదు కదా. అపోస్తలుడైన పౌలు దేవుడు ఎన్నుకోబడినటువంటి సేవకుడు కదా. అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను తీసుకోమాకండి అని లేఖనము రాయాలని అభిప్రాయము పౌలులో ఉందని పౌలు గారు చెప్తున్నారు. మరి మీరు ఎలా చెప్తున్నారండి విగ్రహాలు ప్రసాదాలు తినొచ్చు, దాన్ని ప్రార్థన చేసుకుని తినొచ్చు అని? తప్పిపోదు కదా ఇది. కొద్దిగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నాకు కూడా చూడాలనిపించట్లేదు. మీరు మీ ఛానల్లో కానీ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, నేను ఈ విషయంలో కొద్దిగా తడబడ్డాను అని మీరు బహిర్గతంగా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుచున్నాను. ఎందుకనంటే దేవుడు బైబిల్ని మనం తప్పు పట్టకూడదు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నదాన్ని మనం క్లియర్గా చదివి విని అర్థం చేసుకున్నట్లయితే దేవుడు విగ్రహార్పితమైనది ఏది కూడా తినొద్దు, అది మీరు ప్రార్థన చేసుకోకపోయినా అది కాదు ఆడ ముఖ్యము, అసలు తినొద్దు అని దేవుడు చెప్తున్నాడని ముఖ్య ఉద్దేశం బైబిల్లో ఉంది. అదేవిధంగా దేవుడు సృష్టించినవి దేవుని సృష్టి కాబట్టి అన్నీ తినొచ్చు అని అన్నారండి మీరు, విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు సృష్టే, సరే ప్రసాదం అనేది దేవుడు సృష్టే, జంతువులు నడిపించి జంతువులు కూడా దేవుడు సృష్టే కదా, దేవుడు సృష్టించినవి తినొచ్చు కదా, దేవుడు సృష్టిలో అపవిత్రమేముంది అని అన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? లేవీలకు రాసిన గ్రంథంలో లేవి కాండంలో 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటే 31వ వచనం వరకు, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఏమని?
మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదే నెమరు వేయునో దానిని తినవచ్చును గాని నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. వంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు అంటే ఎలుక లేదా పంది కుక్కలు లాంటివండి. ఆ పంది విడిగా నుండి 2 డెక్కలు గలదిగా 2 డెక్కల కలది గాని అది నెమరు వేయదు. డెక్కలు ఉన్నా కూడా అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములు మీరు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రము అని చెప్తున్నాడు. జలచరములలోని వీటిని తినవచ్చును. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినొచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలరాశులలోని సమస్త జల జంతువులలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ కూడా మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను. నీళ్ళలో దేనికి రెక్కలు పులుసులు ఉండునో అది ఉండవో అవి మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు పెద్ద బొరవ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబొరవ, సంకుబుడ్డి, కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చెలించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నిటినీ తినవచ్చును. నేను మిడత గాని, నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములు కొంచెమైనను మోపిన ప్రతివాడు తన బట్టలు ఉదుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 రెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు చేయకయు నుండువని మీకు అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతి వాడు అపవిత్రముగా నుండెను. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులు ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రమగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. 29వ వచనంలో, నేల మీద ప్రాకు జీవరాశులు మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పంది కొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసర వెళ్ళి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకు, వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వాటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరం దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియో గాని, పనిచేయు ఉపకరణము ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్ళలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. తర్వాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మట్టి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును. మీరు దానిని పగులగొట్టవలెను.
తినదగిన ఆహారం అంతటిలో దేని మీద అవి ఆ నీళ్లు పడును అది అపవిత్రమగును. అట్టి పాత్రలో తాగిన ఏ పానీయమును అపవిత్రమగును. వాటి కళేబరములు కొంచెము దేని మీద పడును అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దాని పగులు కొట్టవలను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను అని దేవుడు చెప్తున్నాడు. మీరు అన్నది విజయప్రసాద్ రెడ్డి గారు, దేవుడు సృష్టించినవి ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైందే. దేవుడు సృష్టించింది ఏది అపవిత్రం కాదు, తినొచ్చు అని మీరు చెప్పారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం తెలియపరిచాడు ఇశ్రాయేలుకి అని అంటే, దేవుడు వీటన్ని సృష్టించలేదంటారు. మరి ఇక్కడ సృష్టి ప్రతి ఒక్కరు దేవుడు సృష్టి కదా, అపవిత్రమైంది ఏది కూడా లేదు కదా, దేవుడు సృష్టించినవి కదా అన్నారు. మన ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవే కదా. బొల్లులు కానీ, ఊసర వెల్లులు కానీ, ముసళ్ళు కానీ, గుంటలు కానీ అవన్నీ కూడా దేవుడు సృష్టించినవే కదా. మరి వాటిని అపవిత్రమైనవని దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే, మీరు దేవుని తప్పు పడుతున్నారా? దేవుని తప్పు పడుతున్నారు కదా మీరు. ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినవే కాదు, ఇతర దేవుళ్ళు ఎవరు సృష్టించినవి కాదు. ఇవి దేవుడే సృష్టించారు. ప్రతి ఆడజీవిని మగజీవిని నోవాహు ఓడలు ఎలాగైతే రక్షించాడో ఆ రక్షింపబడిన జీవులే ఇవి. మరి వీటిని తినొద్దు అని అంటున్నాడు ఏంది యేసుక్రీస్తు వారు? వీటిని తినొద్దు అంటున్నాడు. అపవిత్రమై అసలు కళ్యభారంలో వాటిని ముట్టినా కూడా మీరు అపవిత్రులు అవుతారు అని దేవుడు అంటున్నాడు కదా. మరి దేవుడే కదా వీటన్నిటిని కూడా సృష్టించింది. మరి సృష్టించిన దాన్ని మీరెందుకు దేవుని తప్పుపడుతున్నారు? దేవుడు తప్పుపట్టినట్టు మీరు దేవుని స్వయంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్గా మీరు తప్పుపడుతున్నారు. దేవుడు సృష్టి కదా, ప్రతి ఒక్కరి పవిత్రమైంది తినొచ్చు, దేవుడు సృష్టి కాబట్టి ప్రార్థన చేసుకుని తింటే ఏం కాదు అన్నారు. మరి ఇవి కూడా తినొచ్చు కదా, ప్రార్థన చేసుకుని తింటే ఏమైంది? ఇట్లా అపవిత్రత ఉంటుందా? మీరు తింటారు? మరి నేను తెచ్చి పెడతాను మీకు. బల్లి కూర కానీ, ముసలి కూర కానీ, వంటి కూర కానీ, చేపలలో పులుసులు రెక్కలు లేనటువంటి చేపలను కానీ తెచ్చి మీకు పెడతాను. మీరు తింటారా? తినరు కదా. అపవిత్రమైంది నేను తినను, దేవుడు నాకు అపవిత్రమైంది అని చెప్పారు, నేను తినను అంటారు. మరి అది కూడా విగ్రహార్పితమైనది కూడా అపవిత్రము, మీరు తినొద్దని దేవుడు చెప్పాడు కదా. అది ఎందుకు మీరు పాటించట్లేదు? ఇది ఎందుకు మీరు పాటిస్తున్నారు? లేవీకాండం 11వ అధ్యాయంలో 1 నుండి 31 వరకు చదువుకుంటే అపవిత్రమైనది చాలా విధాలుగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించినవి కాదు ఇవన్నీ కూడా. వీటన్నిటిని దేవుడు తినొద్దు అంటున్నాడు. వీటినన్నింటినీ ఎలాగైతే తినొద్దు అంటున్నాడో అక్కడ కూడా విగ్రహరిక్తమైనవి ఏవి కూడా మీరు తినొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు సృష్టి అన్నారు, బాగానే ఉంది. దేవుడు ఇవన్నీ కూడా సృష్టించాడు. లేవీకాండంలో చెప్పినవన్నీ కూడా, అవన్నీ కూడా మనం తినాలి. మరి ప్రార్థన చేసుకుని తింటే ఏమైంది? వాటి ఏం కాదు కదా ప్రార్థన చేసుకుని తింటే. అపవిత్రమైనని దేవుడు చెప్తున్నాడు, మీరేమో అపవిత్రమైన కూడా పర్లేదు, వాటిని ప్రార్థన చేసుకుని పవిత్రం చేసుకుని తినొచ్చు అని మీరు చెప్తున్నారు. మీ బోధ క్రైస్తవులంతా కూడా మీ బోధ వినాలా, లేకపోతే యేసుక్రీస్తు వారి బోధ వినాలా? అపవిత్రమైన మొత్తం తినమని ప్రార్థన చేసుకుని తింటే ఏం కాదు అంటున్నారు మీరు. దేవుడేమో అపవిత్రమైన తినమాక అంటున్నాడు. ఇప్పుడు దేవుడి మాట మేము వినాలా, మరి మీ మాట మేము వినాలా? దేవుడి మాట వినాలి కదా, మమ్మల్ని సృష్టించిన తండ్రి మాట వినాలా, లేకపోతే పక్క తండ్రి మాట వినాలా అనే విషయంలోకి వస్తే, పక్క తండ్రి మాట వినకూడదు, నీ తండ్రి మాట నువ్వు జవదాటకుండా ఉండాలి అని మా సమాజంలో మనం అందరం అనుకునే మాట. నా తండ్రి చెప్పింది ఏంటంటే అపవిత్రమైంది తినమాక అని చెప్తున్నాడు. అది ఏదైనా కూడా అపవిత్రమైంది, దాంట్లో ఏమైనా ఉన్నదా, అదేమి తింటుందా, వాసన చూస్తుందా, లేకపోతే అదేమన్నా నాకు ఎంగిల్ చేసిందా, అది కాదు అక్కడ ముఖ్య ఉద్దేశం. అసలు తినొద్దు, వాడికి పెట్టారు కాబట్టి, దయ్యములకు పెట్టినాయి కాబట్టి మీరు తినొద్దు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీరు చేసే బోధనలన్నీ కూడా మీరు సమర్థించుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ, నేను చేసిన తప్పు, నేను మాట్లాడిన తప్పు, దేవుడు ఇలా అంటున్నాడు అని మీరు ఒప్పుకొని దేవుడి పట్ల క్షమాపణ కోరట్లేదు. నేను చేసేది కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్, నాకు లేఖనం బాగా తెలుసు, నేను జ్ఞానవంతుని తెలివివంతుని, మీ జ్ఞానం ఈ లోక జ్ఞానమైనది
ఏది కూడా పనికిరాని జ్ఞానం. మీకు ఈ లోక జ్ఞానం చాలా వరకు ఉంది. ఈ లోక జ్ఞానాన్ని బట్టి మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళరు. ఈ లోక జ్ఞానం దేనికి పనికిరాదు. దైవ జ్ఞానం మీలో ఉంటే దేవుడు ప్రతి ఒక్క దాన్ని కూడా సాధ్యం చేస్తారు. ఈ లోకంలో మనం ఏది సాధించాలన్నా కూడా మీకు ఒక మాట చెప్తున్నానండి, మీరు లోక జ్ఞానాన్ని వదిలేసి దైవ జ్ఞానాన్ని పొంది దేవుని యొక్క బోధ సత్యాన్ని ప్రతి ఒక్కరికి పంచాలని ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసి, అపవిత్రమైనవి చాలా ఉన్నాయి, దేవుడు సృష్టిలోనే అపవిత్రమైనవి చాలా ఉన్నాయి, కానీ వాటిని తినొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరి మీరు ప్రశ్న వేస్తారు, దేవుడు అపవిత్రమైన ఎందుకు చేశాడని. అది మీరు ప్రశ్న వేస్తే మీరు దేవుణ్ణి కించపరిచినట్టు, దేవుణ్ణి ఏదో హేళన చేసినట్లయింది. అది నా సబ్జెక్ట్ కాదు. అపవిత్రమైనది ఏది కూడా మనం తినకూడదు. విగ్రహాలకు అర్పించిన ప్రసాదాలు క్రైస్తవులు అసలు తినకూడదు అని నేను గట్టిగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రసాదాలు తినొచ్చు అని చెప్పేవారు ప్రతి ఒక్క మాటలు కూడా మీరు వినమాకండి, అలాంటి వారిని వెళ్ళగొట్టండి అని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ హనీ జాన్సన్ అన్న విషయంలో ప్రసాదాలు తిన్నారు కదా, ఆ విషయంలో మీరు ఎందుకు తిన్నారన్నా అని అన్నారు. కొంతమంది చెప్పారు. అన్నము మన లైవ్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే అది నేను ఛాలెంజ్గా తిన్నాను అంటే, ఆ ఛాలెంజ్గా తిన్నది కూడా అపవిత్రమైందే కాదు అని నేను చెప్పట్లేదు. కానీ తిన్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాడు. అలా ప్రతిసారి చేయకూడదండి. తిని దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడితే సరిపోయేది కదా అని అది కాదు. ప్రతిసారి తింటే తప్పేది. 2-3 సార్లు తిన్నారనుకో ఖచ్చితంగా తప్పేది. తెలిసి కూడా పాపం చేస్తే అది గొప్ప మహాపాపం. అది తెలిసి తప్పు చేయకూడదు. తెలియక తప్పు చేస్తే పర్లేదు, కానీ తెలిసి తప్పు చేస్తే అది చాలా పాపం. అక్కడ ఛాలెంజ్ కాబట్టి హనీ జాన్సన్ అని చేశాడు. అలానే అతను గుడిలోకి వెళ్ళి తీసుకొచ్చి తిన్నది కాదు, బయట పెట్టేది తిన్నారు. కాబట్టి అతను హనీ జాన్సన్ అన్న అందరి మధ్య క్షమాపణలు కోరాడు. తప్పైందని క్షమాపణలు కోరాడు. దేవుని ఎదుట క్షమాపణలు కోరారు. అది నేను చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు. దాని విషయంలో మనం వదిలేసేయాలి. ఇంకా తప్పు అని ఒప్పుకున్నప్పుడు దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారిని కూడా నేను తప్పుగా చెప్పాను, నేను చేసిన తప్పు, నన్ను క్షమించాలంటే క్షమించు. అతని పట్ల ప్రేమాభిరాగంతో వందనాలు తెలియజేసుకుంటూ ప్రేమగా ప్రేమిస్తారు. అతన్ని అందరూ స్వీకరిస్తారు. అతను అలా చేయలేదు కదా, సమర్థించుకుంటున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు కదా. అందును బట్టి ఈ వీడియోలు అందరూ చేయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే అతని అంటే ద్వేషం కాదు, ఏదైనా కోపం కాదు, కక్ష కాదు. కాబట్టి ప్రియగా క్రైస్తవులారా, హైందవ సోదరులారా, మీ అందరూ కూడా దేవుని తప్పు పట్టమాకండి. దేవుడి గ్రంథంలో ఏం తెలియజేస్తున్నారో దేవుని గ్రంథం బట్టి, దేవుని యొక్క మాటను బట్టి మనందరం కూడా దేవుడి మార్గంలో నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి అంశాన్ని మీ ముందుకు తెచ్చి ఇటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.